Welcome to Lapakshi Fix It. Today we discuss the Hindu editorial. So ఈ రోజు మనం ఇచ్చిన ఈ కంటెంట్ చూస్తే a new leaf on environment audit rules 2025 అన్నాడు. ఇక్కడ మీనింగ్ ఏంటంటే a new leaf అన్నాడు. ఇక్కడ లీఫ్ అంటే మీనింగ్ వచ్చి స్టార్ట్ అని. ఆన్ ఎన్విరాన్మెంట్ ఆడిట్ రూల్స్ రీసెంట్గా మనం చూస్తే ఒక పెద్ద ఇష్యూ అవుతుంది. ఏంటి ఇష్యూ అనమాట? పొల్యూషన్, ఇవన్నీ పెద్ద ఇష్యూస్ అవుతున్నాయి. అందుకే చెప్తున్నాడు ఎన్విరాన్మెంట్ ఆడిట్ రూల్స్ 2025 కొత్తగా కొన్ని రూల్స్ తీసుకొచ్చారంట. ఆడిట్ చేస్తున్నారు. ఆడిట్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ ఎగ్జామిన్. ఓకే, సో దాని కింద సమ్మరీ చూస్తే ఎన్విరాన్మెంటల్ కాంప్లియన్స్ నీడ్స్ టు బి మానిటర్డ్ ఎట్ ఆల్ లెవెల్స్ అన్నాడు. అంటే ఇక్కడ ఆల్ లెవెల్స్ అంటే ప్రతి స్థాయిలో కూడా మనం చూస్తాం. విలేజెస్ ఉంటాయి, మండల్స్ ఉంటాయి, డిస్ట్రిక్ట్స్ ఉంటాయి, స్టేట్స్ ఉంటాయి, ఇలా అన్ని లెవెల్స్ లో కూడా ఏం చేయమంటున్నాడు ఇక్కడ? ఎన్విరాన్మెంటల్ కాంప్లియన్స్. కాంప్లియన్స్ అంటే మీనింగ్ వచ్చి దాన్ని ఫాలో చేయడం. సో మనకు దాన్ని సింపుల్ గా యాక్సెప్టెన్స్ అంటాం. సో నీడ్స్ టు బి మానిటర్డ్. మానిటర్డ్ అంటే మీనింగ్ వచ్చి అబ్జర్వ్ ఎట్ ఆల్ లెవెల్స్ అనమాట. అంటే ప్రతి స్థాయిలో, అన్ని స్థాయిల్లో కూడా మనం ఇక్కడ ఎన్విరాన్మెంట్ ని మనం ఏం చేస్తారనమాట, ఎప్పటికప్పుడు కరెక్ట్ గా ఆడిట్ చేసుకోవాలి. కంపెనీస్ కానీ ఎవరైనా సరే పబ్లిక్ కానీ వాటి పొల్యూషన్స్ ఇవన్నీ ఎంతవరకు ఉండాలి, ఇవన్నీ మనం కరెక్ట్ గా చూసుకోవాలని చెప్పి చెబుతున్నాడు. యాక్చువల్గా గవర్నమెంట్ దగ్గర కొన్ని ఏజెన్సీస్ ఉంటాయి, కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అవి ఏం చేయలేకపోతుంది అనమాట. అవి సింగిల్ గా అంటే స్టాఫ్ లేకపోవడం వల్ల, వాళ్ళ దగ్గర సరైన ప్రొడక్ట్స్ లేకపోవడం వల్ల రీచ్ అవ్వలేకపోతున్నారు. ఇప్పుడు దాని మీద కొత్త రూల్స్ తీసుకొచ్చాడంట అని చెప్తున్నాడు. ఇక్కడ పదం చెప్పాడు చూడండి, ఎన్విరాన్మెంట్ అన్నాడు. ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ చివరి ఎలా వచ్చింది? మెంట్. మెంట్ వస్తే ఎలా పనిచేస్తుంది? నౌన్. ఇప్పుడు మీరు ఎన్విరాన్ ఎలా పనిచేసి ఉండాలి? వెర్బ్. ఎన్విరాన్ అంటే మీనింగ్ వచ్చి సరౌండ్ అని చెప్పొచ్చు, లేదా బార్డర్, మనతో బార్డర్ ఉంది అని. సో మనం మన వర్డ్ చెప్పారు మీకు దీనికి ఎబెట్ అని, ఏబియుటి ఎబెట్ అని చెప్పారు. సో ఎన్విరాన్మెంట్, ఇదేమో ఎన్విరాన్. వేరే వర్డ్ వచ్చి ఎన్విరాన్మెంట్ కి ఎన్విరాన్స్. ఎస్ ఉంటే నౌను, గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా ఎస్ ఏమి లేకుండా మామూలుగా ఉంటే ఎన్విరాన్ మీనింగ్ వచ్చి సరౌండ్ అని. సో ఎన్విరాన్మెంటల్ ఆడిట్ రూల్స్ వచ్చినాయి. వాటిని ఇక్కడ ప్రజెంట్ మనం చూద్దాం, స్టార్ట్ చేద్దాం. ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఒక మినిస్ట్రీ ఉందన్నమాట. ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ హ్యాస్ బ్రాట్ ఇన్ టు ఎఫెక్ట్ ఏ సెట్ ఆఫ్ రూల్స్ అన్నాడు. అక్కడ ఆన్సర్ చూడండి, ఏ సెట్ ఆఫ్ రూల్స్ అన్నాడు. ఏ రాశాడు? సెట్ ఆఫ్ అన్నాడు. సెట్ అంటే మీనింగ్ వచ్చి గ్రూప్ అని. మనకు దీన్ని స్లో అంటాం. ఇంకా కావాలంటే దీన్ని హోస్ట్ అని చెప్పొచ్చు. హోస్ట్ అన్న మీనింగ్ వచ్చి గ్రూప్ అన్నమాట. ఒక సెట్ ఆఫ్ రూల్స్ ని వాళ్ళు అమలులోకి తీసుకొచ్చారు అంటున్నాడు. బ్రాట్ ఇన్ టు ఎఫెక్ట్. ఎఫెక్ట్ అంటే అక్కడ మీనింగ్ వచ్చి రిజల్ట్ లోకి తీసుకొచ్చారు. కాల్డ్ ద ఎన్విరాన్మెంట్ ఆడిట్ రూల్స్ 2025 that allows the vital activity of environmental monitoring and auditing to go బియాండ్ అంటున్నాడు. అంటే ఇప్పుడు దాకా ఉన్న వీళ్ళ పవర్స్ ఉన్నాయి కదా, ఇవి సారి ఇంకా ఎక్కువ బియాండ్ చేస్తున్నారు, అంటే ఇంకా ఎక్కువ చేస్తున్నారు. దాట్ అలోస్ ద వైటల్ యాక్టివిటీ అన్నాడు. దాట్ అలోస్. అలోస్ అంటే మీనింగ్ వచ్చి దాట్ పర్మిట్, లేదంటే దాట్ శాంక్షన్, దాట్ గ్రాంట్. సో ఇక్కడ వాళ్ళని ఎలో చేస్తుంది అనమాట. వైటల్ యాక్టివిటీ అన్నాడు. వైటల్ యాడ్జెక్టివ్ గా చెప్పండి. వైటల్ అంటే మీనింగ్ వచ్చి ఇంపార్టెంట్. వైటల్ అంటే ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. మనకు దీన్నే సేలియంట్ అంటాము, ఇంకా సిగ్నిఫికెంట్ అంటాము. సిగ్నిఫికెంట్. మనం అప్పుడప్పుడు దీన్నే కీ అంటాము, లేదంటే సెంట్రల్ అంటాము. సో వైటల్ యాక్టివిటీ, అక్కడ యాక్టివిటీస్ అంటే వాళ్ళు చేసే పనులు, యాక్షన్స్ అంటున్నాడు. సో ఆఫ్ ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్ అండ్ ఆడిటింగ్. అక్కడ మన పర్యావరణం ఏం చేస్తారు, ఇక్కడ వాళ్ళు అంతా కూడా అబ్జర్వ్ చేస్తారు.
అలాగే ఆడిటింగ్ చేస్తున్నారు. టు గో బియాండ్ ద రెమిట్ ఆఫ్ అన్నాడు, రెమిట్ అన్నాడు. అక్కడ రెమిట్ అక్కడ నౌన్ ఫామ్ అయింది. ఒక మీనింగ్ వచ్చి వాళ్ళ యొక్క స్కోప్ అని చెప్పొచ్చు, వాళ్ళ యొక్క ఎక్స్టెంట్ అన్నమాట. సో ఇప్పుడు కొత్తగా తీసిన రూల్స్ ఏంటన్నమాట, అక్కడ ఉన్న వాళ్ళకన్నా ఎక్కువ పవర్స్ ఇస్తున్నారు. స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్. బేసిక్ గా ప్రతి స్టేట్ లో అక్కడ ఏముంటుందంట, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ ఉంటుంది. దానికన్నా మించి అంటే వాళ్ళకన్నా మించి ఎక్కువ పవర్స్ ఇప్పుడు వీళ్ళకి ఇస్తున్నారు. ద రూల్స్ విల్ లార్జ్లీ స్క్రూటినైజ్ అన్నాడు. ద రూల్స్ విల్ ఆన్సర్ లో స్క్రూటినైజ్ అన్నాడు. ఇంగ్లీష్ లో SCRUTINISE. స్క్రూటినైజ్ అంటే మీనింగ్ వచ్చి ఎగ్జామిన్. మనకు దీన్నే ప్రోబ్ అంటాము. ప్రోబ్ అంటే ఇంటరాగేట్ చేయడం. సో ఇక్కడ ఏం చేస్తారన్నమాట, ఇక్కడ వాళ్ళని ఇక్కడ ఎగ్జామిన్ చేస్తారు అంటున్నాడు. స్క్రూటినైజ్ వెదర్ ఇండస్ట్రియల్ యూనిట్స్ ఆర్ కాంప్లియంట్ విత్ ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్. ఎక్కువగా పొల్యూషన్ ఎవరు చేస్తారు, ఎలా అవుతుంది పొల్యూషన్, ముఖ్య కారణం ఎవరన్నమాట అక్కడ, ఇండస్ట్రీస్. సో అక్కడ పొల్యూషన్ కాంప్లియన్స్ గా ఉన్నాయా లేదా అంటున్నాడు. మీరు ఫస్ట్ ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. కంప్లై ఇది వెర్బ్, కాంప్లియంట్ ఇది అడ్జెక్టివ్, నౌన్ ఫామ్ వచ్చి కాంప్లియన్స్. కాంప్లియన్స్ ఏమవుతుంది అనమాట, నౌన్. కంప్లై అంటే ఫాలో, కాంప్లియంట్ అంటే అడ్జెక్టివ్ అవుతుంది చెప్పాను, అంటే ఫాలోయింగ్. నౌన్ ఫామ్ వచ్చి కాంప్లియన్స్, నథింగ్ బట్ ఆన్సర్ ఫాలోయింగ్. అంటే ఇండస్ట్రీస్ అనేవి ఈ రూల్స్ ఉంటాయి కదా, పొల్యూషన్ రూల్స్, వాటిని ఫాలో చేస్తున్నాయా లేదా. కొన్ని రూల్స్ ఉంటాయి కదా గవర్నమెంట్ ద్వారా చెప్పిన, ఆ రూల్స్ ని ప్రతి ఇండస్ట్రీ కూడా ఏంటనమాట కన్ఫర్మ్ గా ఆ రూల్స్ ని ఫాలో చేయాలి. అంటే వాటిని కన్ఫర్మ్ గా వాళ్ళు అక్కడ మస్ట్ అండ్ షుడ్ గా అబైడ్ చేయాలి. సో అదే వాడు చెప్పాడు అక్కడ. సో ఇండస్ట్రియల్ యూనిట్స్ ఆర్ కాంప్లియంట్ విత్ ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్స్ అన్నాడు. సో గవర్నమెంట్ పెట్టిన రూల్స్ కి ఇవి కన్ఫర్మ్ గా ఒబే చేస్తూ ఉండాలి. ద ఓవరాల్ ఫ్రేమ్ వర్క్ అన్నాడు. అక్కడ ఫ్రేమ్ వర్క్ అనే పదం రాశాడు. ఫ్రేమ్ వర్క్ నౌన్. ఇది ఫ్రేమ్ వర్క్ అంటే మీనింగ్ వచ్చి స్ట్రక్చర్. మనకు దీన్ని రీసెంట్ గా అపారటస్ అని చూస్తున్నాం. అపారటస్ అంటే మీనింగ్ వచ్చి స్ట్రక్చర్. ఫర్ మానిటరింగ్ అండ్ కాంప్లియన్స్ విత్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ ఎన్విరాన్మెంటల్ ఫ్రేమ్ వర్క్ ఈస్ ప్రెసెంట్లీ సపోర్టెడ్ బై ద సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. అక్కడ చూస్తే ద ఓవరాల్ మొత్తం అంతా చూస్తే కనుక ద ఓవరాల్ ఫ్రేమ్ వర్క్ ఫర్ మానిటరింగ్ అంతా చూస్తే టోటల్ గా చూస్తే అండ్ కాంప్లియన్స్ రాసాం కదా. అండ్ కాంప్లియన్స్ అంటున్నాడు. ఏంటి అక్కడ కాంప్లియన్స్, విత్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ అంటే ప్రజెంట్ ఉన్న, ఎగ్జిస్టింగ్ అంటే ప్రజెంట్ రన్నింగ్ లో ఉన్న ఎగ్జిస్టింగ్ ఎన్విరాన్మెంటల్ ఫ్రేమ్వర్క్ ఈస్ ప్రెసెంట్లీ సపోర్టెడ్ బై ద సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క బోర్డు ఉంటుంది. తర్వాత రాశాడు ద రీజనల్ ఆఫీసెస్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ అంటే ప్రాంతీయపరమైన అంటే ప్రాంతీయత అంటే ఒక్కొక్క ఏరియాకి ఒకటి ఉంటుంది. తర్వాత అండ్ ద స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇది ఒకటి ఉంటుంది. పొల్యూషన్ కంట్రోల్ కమిటీస్ సెంట్రల్ గవర్నమెంట్ ఉందంట, రీజనల్ గా ఉంటాయి అంటున్నాడు, స్టేట్ పరంగా కొన్ని ఉంటాయని చెప్పినాడు. కొన్ని స్పెషల్ కమిటీస్ ఉంటాయి. వీళ్ళంతా కలిసి ఏం చేస్తారనమాట, ఎన్విరాన్మెంట్ ని ఎప్పటికప్పుడు ఏం చేస్తారనమాట, ఆడిట్ చేస్తున్నారు. అంటే కంపెనీస్ కానీ వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా ఈ యొక్క రూల్స్ ని ఫాలో అవ్వాలి అని చెప్పి వాళ్ళు అక్కడ చెక్ చేస్తారనమాట. ఇది వీళ్ళ పని. ఇంతమంది ఇక్కడ వర్క్ చేస్తారనమాట. దీనికోసం ఎన్విరాన్మెంట్ ని కాపాడడం కోసం ఇంతమంది ఇక్కడ వర్క్ చేస్తున్నారు. తర్వాత చెప్పాడు దే హ్యావ్ ఎన్నో ఉన్నాయి హవెవర్ బీన్ ఫేసింగ్ సిగ్నిఫికెంట్ కాన్స్ట్రైన్స్. ఉండడానికి చాలా ఉన్నాయి మనకి. సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, రీజనల్ గా ఉన్నాయి, స్టేట్ గా ఉన్నాయి, కొన్ని కమిటీస్ ఉన్నాయి. ఎన్నున్నప్పటికీ ఇప్పటికీ సరిగ్గా వీళ్ళు అంతగా మనం ఎఫెక్టివ్ గా పనిచేయలేకపోతున్నారు. అక్కడ చెప్పాడు సిగ్నిఫికెంట్ కాన్స్ట్రైన్స్ అన్నాడు. సిగ్నిఫికెంట్ కాన్స్ట్రైంట్, కాన్స్ట్రైంట్ నౌన్ గా తీసుకోండి. అంటే మీనింగ్ వచ్చి రీస్ట్రైంట్. రీస్ట్రైంట్ అంటే మీనింగ్ వచ్చి అబ్స్టాకల్ అంటే హ్యాంపర్ అని. హ్యాంపర్ అంటే మీనింగ్ వచ్చి హిండ్రెన్స్ అని చెప్పొచ్చు. మనకు దీన్నే బాటిల్ నెక్ అంటాం. బాటిల్ నెక్ అన్నా, హ్యాంపర్ అన్నా, హిండ్రెన్స్ అన్నా ఇవన్నీ ఒకే మీనింగ్,
రిస్ట్రైంట్ అంటున్నాడు. సో ఎన్నున్నా కానీ ఇప్పటికీ ఏదో అసంపూర్తిగా ఉంది, ఎఫెక్టివ్ గా వాళ్ళందరూ కలిసి పని చేయలేకపోతున్నారు. దాన్ని ఒకటి చెప్తున్నాడు అనమాట. ఏమంటున్నాడు? సిగ్నిఫికెంట్ కాన్స్ట్రైంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాన్ పవర్. మ్యాన్ పవర్ అంటే స్టాఫ్, అక్కడ ఎంప్లాయీస్ సరిపోవట్లేదు, రిసోర్సెస్ సరిపోవట్లేదు, కెపాసిటీ ఉన్న కెపాసిటీ కూడా సరిపోవట్లేదు, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనం చూస్తాం సాధారణంగా ఇండియాలో చాలా పూర్గా ఉంటుంది ఎప్పుడు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ కూడా అదే జరిగిందంట. ఈ కమిటీస్ ఉన్నాయి, ఈ యొక్క బోర్డ్స్ ఉన్నాయి, కానీ వీళ్ళ దగ్గర సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేదు. అందువల్ల వీళ్ళు ఇక్కడ సరిగ్గా పని చేయలేకపోతున్నారు అంటున్నాడు. దీస్ లిమిటేషన్స్ హ్యావ్ హ్యాంపర్డ్ దేర్ ఎబిలిటీ. దీస్ లిమిటేషన్స్ అన్నాడు. లిమిటేషన్స్ నౌన్ గా చెప్పండి. లిమిటేషన్స్ అంటే మీనింగ్ వచ్చి ఇక్కడ రిస్ట్రిక్షన్స్, అంతే కదా. రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అంటే ఇలా ఉండాలి, ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఇలా కొన్ని ఉన్న వాళ్ళ దగ్గర. ఇవన్నీ కలిసి ఏం చేస్తున్నాయి? హ్యావ్ హ్యాంపర్డ్ దేర్ ఎబిలిటీ. హ్యావ్ హ్యాంపర్ ఇదే వర్డ్. హ్యాంపర్ గర్భగా తీసుకుంటే మీనింగ్ వచ్చి అబ్స్ట్రక్ట్ అంటాము. మనకు దీన్ని సింపుల్ గా ఇంపీడ్ అంటాము. ఇంపీడ్ అంటే మీనింగ్ వచ్చి ఇన్హిబిట్ అనమాట. అంటే పని ముందుకెళ్ళకుండా వీళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ అడ్డుపడుతున్నారు అనమాట. ఇవన్నీ ఇక్కడ ఈ రిస్ట్రిక్షన్స్ అన్ని వల్ల వీళ్ళకి అంత ప్లస్ అవ్వట్లేదు అని చెప్తున్నాడు. టు దేర్ ఎబిలిటీ టు కాంప్రహెన్సివ్లీ మానిటర్ అండ్ ఎన్ఫోర్స్ అంటున్నాడు. సో దీనివల్ల వాళ్ళు అక్కడ కాంప్రహెన్సివ్లీ అన్నాడు. ఆ వర్డ్ చూద్దాం. కాంప్రహెన్సివ్లీ. కాంప్రహెన్సివ్ అంటే అడ్జెక్ట్ గా చెప్పండి. కాంప్రహెన్సివ్ అంటే మీనింగ్ వచ్చి కంప్లీట్ అని చెప్పొచ్చు. కంప్లీట్ ఈజ్ నథింగ్ బట్ ఆన్సర్. ఎరంట్ అని చెప్పొచ్చు. ఎరంట్ అంటే అర్థం ఏంటంటే హోలిస్టిక్ అని చెప్పొచ్చు. కాంప్రహెన్సివ్ అంటే పూర్తిగా. మన దీన్ని తెలుగులో ఏమంటామంటే సమగ్రమైన పరిపాలన, సమగ్ర అన్నాం. కాంప్రహెన్సివ్ గా అంటున్నాడు. సో కాంప్రహెన్సివ్లీ మానిటర్ అండ్ ఎన్ఫోర్స్. వాళ్ళు పూర్తిగా మానిటర్ చేయలేకపోతున్నారు, అలాగే ఎన్ఫోర్స్ చేయలేకపోతున్నారు. ఎన్ఫోర్స్ ఎక్కువ వస్తున్నారు ఎక్కువ ఎగ్జామ్ లో. ఎన్ఫోర్స్ అంటే మీనింగ్ వచ్చి సింపుల్ గా చెప్పాలంటే ఇంప్లిమెంట్ అని చెప్పొచ్చు. నథింగ్ బట్ ఆన్సర్ ఎగ్జిక్యూట్ అని చెప్పొచ్చు. EXECUT ఎగ్జిక్యూట్ అన్నా, ఇంప్లిమెంట్ అన్నా, ఎన్ఫోర్స్ అన్నా, క్యారీ అవుట్ అన్నా ఇవన్నీ కూడా సేమ్ మీనింగ్ ఇస్తున్నాడు. ఎగ్జిక్యూట్, క్యారీ అవుట్, ఎన్ఫోర్స్. సో తర్వాత చెప్పానమాట అక్కడ. అందువల్ల వాళ్ళు అక్కడ సరిగ్గా ఎన్ఫోర్స్ చేయలేకపోతున్నారు. ఎన్విరాన్మెంటల్ కాంప్లియన్స్ అన్నమాట. అంటే అందరూ కూడా ఇలా కాంప్లియన్స్ అవ్వాలి అని చెప్పి వీళ్ళు ఇక్కడ చేయలేకపోతున్నారు. అక్రాస్ ద వాస్ట్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్. ముఖ్యంగా ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి కదా, అన్ని వీళ్ళు చూడలేకపోతున్నారు. సో అండ్ ఇండస్ట్రీస్ ఆపరేటింగ్ నేషన్ వైడ్. దేశం మొత్తం మీద ఎన్నో ఆపరేషన్ జరుగుతుంటాయి, ఎన్నో ప్రాజెక్ట్స్ అవుతుంటాయి. వీళ్ళన్నీ చూడలేరు, అన్ని ఇండస్ట్రీస్ వెళ్ళలేరు అక్కడ. ఇప్పుడు అక్కడ ఏంటనమాట చాలా సరిపోవట్లేదు అని చెప్పాడు స్టాఫ్ వీళ్ళంతా కూడా. అందువల్ల సో సాడ్ ఏ ప్రెస్ స్టేట్మెంట్ బై ది ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ. ఈ మాట చెప్పింది అనమాట. ఒక పత్రికా ప్రకటనలో మినిస్ట్రీ అనేది ఎక్స్ప్రెస్ చేసిందంట ఈ ప్రాబ్లమ్ ని. దిస్ స్కీమ్ ఎయిమ్స్ టు బ్రిడ్జ్. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చింది కదా, న్యూ లీఫ్ అన్నాడు కదా, ఆ కొత్త స్కీమ్ ఏం చేయబోతుంది అనమాట. దిస్ స్కీమ్ ఎయిమ్స్ టు బ్రిడ్జ్ అన్నాడు. ఎయిమ్స్ టు బ్రిడ్జ్ ఒక మీనింగ్ వచ్చి ఫిల్ అని చెప్పొచ్చు, ఒక మీనింగ్ వచ్చి డిక్రీజ్ అని కూడా చెప్పొచ్చు. ఆ ఫిల్ చేస్తుంది అనమాట, ఆ గ్యాప్ ఏం చేస్తుంది అనమాట, ఫిల్ చేస్తుంది. ద మ్యాన్ పవర్ అంటే ఎంప్లాయీస్. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిషిట్స్ అన్నాడు. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిషిట్. డెఫిషిట్ అంటే నౌను, మీనింగ్ వచ్చి స్కేర్ సిటీ అంటాము, స్పేర్ సిటీ, స్కేర్ సిటీ ఇవన్నీ ఒకే మీనింగ్ కదా. డెఫిషిట్ అంటే షార్టేజ్. సింపుల్ గా చెప్పాలంటే దీనికి ఓడు డెఫిషియన్సీ అని రాసుకోవచ్చు. డెఫిషియన్సీ అన్నా సరిపోతుంది, షార్టేజ్, డెఫిషిట్. ఫేస్డ్ బై రెగ్యులేటరీ అథారిటీస్ అంటే మనకి ఉన్న ఆ బాడీస్ ఉంటాయి గవర్నమెంట్ రెగ్యులేటరీ బాడీస్, అవి దేర్ బై స్ట్రెంథనింగ్ ద ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు ఈ రూల్స్ తేవడం వల్ల ఏమవుతుంది, అక్కడ స్ట్రెంథన్ చేస్తున్నారు. మనకి డైలీ వస్తుంది ఈ ఓడు, ఏంటి ఆ ఓడు, స్ట్రెంథనింగ్ అన్నాడు. మనకు ఎక్కువ ఓడు రాస్తుంది దీనికి, బోల్స్టర్ అని. అలాగే వాళ్ళు రాసేవాడు బీఫ్ అంటున్నాం. మనకు దీన్ని ఇంకా రెయిన్ఫోర్స్ అంటాం, ఇంకా 45 చాలా వర్డ్స్ చెప్పొచ్చు.
మీకు మళ్ళీ మేము స్పెషల్ క్లాసెస్ పెడతాము వొకాబులరీ, అప్పుడు ఇంకా ఎక్కువ చెప్తాము. ఓకే, సో స్ట్రెంథనింగ్ ద ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ కాంప్లియన్స్ మెకానిజమ్స్. ఇక్కడ మెకానిజం అంటే ఒక సిస్టమ్. సో ఎలా చేస్తే ప్రతి సెక్టార్ కూడా దీన్ని ఫాలో అవుతారని చెప్పి వీళ్ళు ఇక్కడ మాట్లాడుతున్నాడు. సో స్ట్రెంథనింగ్ అంటే దీనివల్ల వీళ్ళు స్ట్రెంథన్ అవుతారు. ద ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ కాంప్లియన్స్ మెకానిజమ్స్. నెక్స్ట్ వన్, అండర్ ద న్యూ రూల్స్, ఈ కొత్త రూల్స్ లో ఏం చెప్తారంటే ప్రైవేట్ ఏజెన్సీస్ కెన్ గెట్ దెమ్సెల్వ్స్ అంటున్నాడు. ఇప్పుడు దాకా దీంట్లో ప్రైవేట్ వాళ్ళు లేరు, ఇప్పుడు తీసుకొస్తారనమాట. ప్రైవేట్ ఏజెన్సీస్ కెన్ గెట్ దెమ్సెల్వ్స్ accredited as auditor. అక్కడ ఆన్సర్ accredit అన్నాడు. అంటే accredit అంటే మీనింగ్ వచ్చి ascribe అంటే వీళ్ళకి మనం అలా చూడొచ్చు. ఎలా చూడొచ్చు అనమాట, వీళ్ళు కూడా ఈక్వల్ టు ఆడిటర్సే. ఒకప్పుడు వీళ్ళు ఈక్వల్ టు ఆడిటర్స్ కాదంట, కానీ ఈ కొత్త రూల్స్ ప్రకారం వీళ్ళకి కూడా ఆ పవర్స్ ఇచ్చారనమాట. స్టాఫ్ సరిపోవట్లేదు కదా అందుకని చెప్పి. మచ్ లైక్ చార్టర్డ్ అకౌంట్స్, అలాగే చార్టర్డ్ అకౌంట్స్ కూడా ఎన్విరాన్మెంట్ ఆడిటర్స్ కెన్ గెట్ దెమ్సెల్వ్స్ లైసెన్స్. మనం చూస్తుంటాం బయట చాలా మంది సిఏ చేసి వాళ్ళు ఏం చేస్తారనమాట, లైసెన్స్ అనేది పొందుతారు. ఇక్కడ సేమ్ అంతంట, ఎన్విరాన్మెంట్ ఆడిటర్స్ కెన్ గెట్ దెమ్సెల్వ్స్ లైసెన్స్, వాళ్ళకు కూడా లైసెన్స్ వస్తుంది. అన్ బి ఆథరైజ్డ్, వాళ్ళకు కూడా అథారిటీ ఇస్తున్నారు. ఆథరైజ్ అంటే మీనింగ్ ఏం చెప్పొచ్చు, ఎంపవర్. ఆథరైజ్ అంటే మీనింగ్ వచ్చి ఎంపవర్. వీళ్ళంతా యాక్చువల్గా ప్రైవేట్ పర్సన్స్, కానీ వీళ్ళకి కూడా ఈక్వల్ గా రైట్స్ ఇస్తున్నారంట. దెమ్సెల్వ్స్ లైసెన్స్ అంటున్నాడు. అండ్ బి ఆథరైజ్ టు ఎవాల్యుయేట్ అన్నాడు. ఎవాల్యుయేట్ అంటే మీనింగ్ ఏం చెప్తాము, ఎస్టిమేట్. ఎవాల్యుయేట్ అంటే మీనింగ్ వచ్చి ఎస్టిమేట్. వెర్బ్ గా చెప్తాం, మనకు దీన్నే అప్రైజ్ అంటాము. APPRAISE. అప్రైజ్ అంటే మీనింగ్ వచ్చి ఎస్టిమేట్ చేయడం. దీన్ని మనం సింపుల్ గా ఎవాల్యుయేట్ అంటాము. ఇది వేరే వర్డ్, ఇది అప్రైజ్. APPRISE. అప్రైజ్ అంటే మీనింగ్ వచ్చి ఇన్ఫార్మ్. ఇది ఇన్ఫార్మ్ చేయడం, ఇక్కడేమో ఇది ఎస్టిమేట్ చేయడం. మనకు దీన్నే గేజ్ అంటాము. గేజ్ అంటాము, లేదంటే సింపుల్ గా మెజర్ అంటాం. మెజర్. సో టు ఎవాల్యుయేట్ ద కాంప్లియన్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అంటే ఆ ప్రాజెక్ట్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఎంతవరకు వీటిని ఫాలో అవుతున్నాయి, వీటిని ఫాలో అవ్వాలి, ఎన్విరాన్మెంటల్ రూల్స్ ఉన్నాయి కదా వాటిని. సో కాంప్లియన్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ విత్ ఎన్విరాన్మెంటల్ లాస్. లాస్ అంటే చట్టాలు, మీకు తెలిసిందే. అండ్ దేర్ అడ్హెరెన్స్ అన్నాడు. అడ్హెరెన్స్, ADHERENCE. అడ్హెరెన్స్ అన్నా, కాంప్లియన్స్ అన్నా, కొహరెన్స్ అన్నా, అకార్డెన్స్ అన్నా, ఇవన్నీ ఒకటే. అంటే ఇవన్నీ అనమాట అగ్రిమెంటు. సో ఇవన్నీ కూడా సేమ్ మీనింగ్. అడ్హెరెన్స్ ఇవన్నీ కూడా సేమ్ మీనింగ్. విత్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ ద ప్రివెన్షన్. సో ఈ లాస్ మీరు ఫాలో అవ్వాలి. అండ్ అడ్హెరెన్స్ అనమాట, వాళ్ళు అక్కడ చెప్పారు విత్ బెస్ట్ ప్రాక్టీసెస్. అంటే ప్రాక్టీసెస్ అంటే వాళ్ళు చేసే పనులు అనమాట. ఇక్కడ ఇన్ ద ప్రివెన్షన్. ప్రివెన్షన్ మీనింగ్ ఏం చెప్తాము, స్టాప్. మనకు రాస్తుంటాం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ప్రివెన్షన్ అంటే మీనింగ్ వచ్చి స్టాప్ అనమాట, మనం ముందుగానే ఆపడం బెస్ట్, దాన్ని ప్రివెన్షన్ అంటున్నాడు. కంట్రోల్ అండ్ అబేట్మెంట్ ఆఫ్ పొల్యూషన్. ప్రివెన్షన్ చేయాలి, కుదిరితే ప్రివెన్షన్ చేయమంటున్నాడు, లేకపోతే కంట్రోల్ లేదంటే అబేట్మెంట్ అన్నాడు. అబేట్మెంట్ అంటే మీనింగ్ వచ్చి డిక్రీజ్మెంట్ అని చెప్పొచ్చు. అబేట్మెంట్ అంటే డిక్రీజ్మెంట్, తగ్గించడం అనమాట పొల్యూషన్ ని. సో ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్ హ్యాస్ ఇన్ రీసెంట్ ఇయర్స్ ట్రాన్సెండెడ్. రీసెంట్ గా వచ్చిన ఈ రూల్స్ లో వాటిల్లో గవర్నమెంట్ ఎక్కువగా ఫోకస్ చేస్తుందంట. ఎక్కడ ఫోకస్ చేస్తుంటాడు అనమాట, ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్స్ మీద. ప్రజెంట్ ఇది చాలా హాట్ టాపిక్ అయిపోయింది, అందుకే రూల్స్ ని బాగా స్టిక్ చేస్తుంటాడు. ఆ రూల్స్ ఎలా ఉన్నాయంట, ఇవన్నీ కూడా ట్రాన్సెండ్ అయిపోయాయి అంటున్నాడు. ట్రాన్సెండ్ అంటే మీనింగ్ వచ్చి సర్పాస్ అన్నమాట. మనకు దీన్ని ఎక్సెల్ అంటాం, మనకు దీన్ని ఎక్సీడ్ అంటాం. అంటే దాన్ని ఏం చేస్తానంటే ఇది మించిపోతుంది. ట్రాన్సెండ్ అన్నాడు, దాన్ని ఎక్కువ దాన్ని ముందుకెళ్ళిపోతుంది అనమాట, దాన్ని క్రాస్ చేసేస్తుంది.
ఇది ఎక్కువ ప్రజెంట్. ఎవరు ఎక్కువ? ట్రాన్సెండెడ్ పోలీసింగ్ అండ్ బుక్ కీపింగ్ అన్నాడు. సో పోలీస్ అనే పదం ఉంది కదా, పోలీస్ బేసిక్ ఏంటి? నౌన్. మళ్ళీ పోలీస్ ఏమవుతుంది అనమాట? వెర్బ్. పోలీసింగ్ అంటే డ్యూటీ చేస్తారు పోలీసెస్, అదే. తర్వాత బుక్ కీపింగ్ అన్నాడు, బుక్ కీపింగ్ అన్నాడు అంటే మీనింగ్ వచ్చి రిజిస్టర్ చేయడం. చాలా మంది డేటాని ఏం చేస్తారు అన్నమాట? రిజిస్టర్ చేస్తారు. గవర్నమెంట్ ప్రజెంట్ ఉన్న రూల్స్ అందరికన్నా పోలీసింగ్ వీటికన్నా ప్రజెంట్ ఎక్కువ ఫోకస్ ఏంటనమాట? ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అని చెప్తున్నాడు. గివెన్ దట్ హ్యూమన్ కాజ్డ్ క్లైమేట్ చేంజ్, మరీ ముఖ్యంగా అనుకుంటున్నాం, చాలా మంది అనుకుంటున్నారు ఇండస్ట్రీస్ అని లేదా వెహికల్స్ అనుకుంటున్నారు, కాకపోతే మనుషులు కూడా చాలా మంది ఏం చేస్తారనమాట? పొల్యూషన్ కి కారణం అవుతున్నారు. అటు పక్కన చెప్పి చూడండి, గివెన్ దట్ హ్యూమన్ కాజ్ అంటే మనుషులు చేసిన క్లైమేట్ చేంజ్ ఈ సీన్ యాజ్ ఎ ప్రాబ్లం, ఇది కూడా ఒక ప్రాబ్లం గా కనబడుతుంది. దట్ నేషన్స్ అంటున్నాడు మస్ట్ కలెక్టివ్లీ ఫిక్స్ అన్నమాట. అక్కడ ఫిక్స్ అంటే మీనింగ్ వచ్చి దీన్ని అక్కడ సాల్వ్ చేయాలి లేదా సెటిల్ చేయాలి. సో మనుషులు కూడా పొల్యూషన్ కి చాలా పెద్ద రీజన్ గా కనబడుతున్నారు. సో మనం చేస్తున్నాం కాబట్టి పొల్యూషన్ ని, దాన్ని మనమే అక్కడ సెటిల్ చేస్తే మంచిది అని చెప్తున్నాడు. అక్కడ చూడండి, గివెన్. నేను ప్రతిరోజు చెప్తున్నాను గివెన్ గురించి. సెంటెన్స్ స్టార్టింగ్ గివెన్ రాసుకోవచ్చు అని చెప్పాను. ఇది కంజెషన్ గా చెప్పొచ్చు లేదా యాడప్ గా చెప్పొచ్చు. మీనింగ్ వచ్చి టేక్ ఫర్ గ్రాంటెడ్ అని చెప్పాను అంటే మీనింగ్ వచ్చి టేక్ ఇంటూ కన్సిడరేషన్ అని కూడా రాసుకోవచ్చు. టేక్ ఇంటూ కన్సిడరేషన్ అని చెప్పాం. సో మనం కూడా పెద్ద రీజన్ అని చెప్తున్నాడు. న్యూ డైమెన్షన్స్ అన్నాడు టు ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్స్. ఇక్కడ డైమెన్షన్స్ అంటే కొత్త మెజర్స్ అన్నమాట, కొత్త స్టాండర్డ్స్. అక్కడ డైమెన్షన్స్ అన్నాడు, న్యూ డైమెన్షన్స్. నౌన్ ఇది పాజిటివ్ సెన్స్. ఇక్కడ డైమెన్షన్ అంటే కొత్త స్టాండర్డ్స్ అని చెప్పొచ్చు లేదా యార్డిస్టిక్ అని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా కొత్త మెజర్స్ అని చెప్పొచ్చు. సో కొత్త మెన్షన్స్ అక్కడ చెప్తున్నాడు. న్యూ డైమెన్షన్స్ టు ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్స్ హ్యావ్ ఎమర్జ్డ్. ఈ రీసెంట్ గా కొత్త మెజర్స్ అన్ని కూడా ఎమర్జ్ అయ్యాయి. మనం ఎక్కువ తెలుగులో దాన్ని ఎమర్జెన్స్ అంటాము. ఎమర్జెన్స్ అంటే ఉద్భవించుట. నథింగ్ బట్ ఆన్సర్ రైస్. మన సినిమా చూసాం బాహుబలి సినిమాలో చూడండి, రమ్యకృష్ణ ఏం చేస్తారు? వాటర్ నుంచి పిల్లల్ని ఇలాగా బయట చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ మీనింగ్ వచ్చి ఎమర్జ్ అనమాట. దాన్ని మనం రైస్ అంటున్నాం. సో ఆ మీనింగ్ ఒకసారిగా బయటకు వస్తే దట్ ఈస్ కాల్డ్ ఎమర్జ్. మనం అక్కడ వాటర్ ఉంది, వాటర్ లోపల నుంచి బయటకు వస్తే ఎమర్జ్, వాటర్ లోపలికి వెళ్తే సబ్మెర్జ్ అయిపోయింది. సబ్మెర్జ్ అంటాము. సో అలా కూడా చెప్పొచ్చు, రెండు కూడా ఆపోజిట్. సో తర్వాత చెప్తున్నాడు అక్కడ ఎమర్జ్ దస్, అందువల్ల ఆడిట్స్ అండర్టేకెన్ బై దీస్ ఏజెన్సీస్ అన్నాడు. అక్కడ అండర్టేకెన్ అంటే చేపట్టారు, అండర్టేక్ అంటే హ్యాండిల్. అండర్టేక్ అంటే ఇదంతా హ్యాండిల్ చేసింది ఎవరెక్కడ అని చెప్తున్నాడు. అండర్టేకెన్ బై, సో దీస్ ఏజెన్సీస్ కెన్ ఆల్సో బి యూజ్డ్ ఫర్ కాంప్లియన్స్ విత్ గ్రీన్ క్రెడిట్ రూల్స్. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? ఇక్కడ పబ్లిక్ కి ఏం చేస్తారంటే గ్రీన్ క్రెడిట్ రూల్స్ అనేవి ఇస్తున్నారంట. అండర్ విచ్ ఇండివిజువల్స్ అండ్ ఆర్గనైజేషన్స్ కెన్ గెయిన్ ట్రేడబుల్ క్రెడిట్స్ ఫర్ ఎఫారెస్టేషన్ అంటున్నాడు. సో ఎవరైతే ఎఫారెస్టేషన్ చేస్తారో వాళ్ళకి అక్కడ కొన్ని క్రెడిట్స్ ఇస్తున్నారంట, గ్రీన్ క్రెడిట్స్ అంటున్నాడు. అక్కడ చెప్పాడు చూడండి, ఎఫారెస్టేషన్ ఏ సెన్స్ వస్తుంది? పాజిటివ్ సెన్స్. ఈస్ అపోజిట్ టు డిఫారెస్టేషన్. అడవుల్ని పెంచడాన్నేమో ఎఫారెస్టేషన్ అంటాం, అడవులు నరికేస్తేనేమో డిఫారెస్టేషన్. అక్కడ చెప్పాడు చూడండి, audits undertaken by these agencies can also be used for compliance with green credit rules under which individuals. అక్కడ individuals అంటే పర్సన్స్. గుర్తుపెట్టుకోండి, మన ఎక్కువగా ఇండివిజువల్ ర్యాంక్స్ అంటాం. ఎక్కువ చాలా మంది యాడ్జెక్టివ్ గా వాడతారు. నౌన్ గా చెబితే మీనింగ్ వచ్చి పర్సన్, దీన్ని మనం యాడ్జెక్టివ్ గా చెప్పొచ్చు, మీనింగ్ వచ్చి పర్సనల్. అది సో అక్కడ చెప్తున్నాడు అనమాట. ఏమని చెప్తున్నాడు? ఇండివిజువల్స్ అండ్ ఆర్గనైజేషన్ క్యాన్ గెయిన్, ఇక్కడ పొందొచ్చంట ట్రేడబుల్ అన్నాడు. అంటే కమర్షియల్ గా వచ్చే ట్రేడబుల్ క్రెడిట్స్ ఫర్ ఎఫారెస్టేషన్
సస్టైనబుల్ వాటర్ మేనేజ్మెంట్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ అమాంగ్ అదర్ యాక్టివిటీస్. ముఖ్యంగా ఎఫారెస్టేషన్ చేయడం వస్తాయంట. ఇంకేం చెప్పాడు? సస్టైనబుల్ వాటర్ మేనేజ్మెంట్. సస్టైనబుల్ అన్నాడు అంటే కంటిన్యూస్. సస్టైనబుల్ అంటే మీనింగ్ వచ్చి కంటిన్యూస్, అంటే ఏదో సడన్గా కాకుండా రెగ్యులర్గా ఉంటుంది. ఇంగ్లీష్లో సస్టైనబుల్ అంటాడు. సస్టైనబుల్ వాటర్ మేనేజ్మెంట్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్. ఇక్కడ చూస్తే మనకి కొన్ని ఉన్నాయి అక్కడ చేయాల్సిన పనులు. ఒకటి ఎఫారెస్టేషన్, ఒకటేమో సస్టైనబుల్ వాటర్ మేనేజ్మెంట్, చివరిదేమో వేస్ట్ మేనేజ్మెంట్ అమాంగ్ అదర్ యాక్టివిటీస్. ఇవి దాంట్లో కొన్ని యాక్టివిటీస్. బియాండ్ ఇండస్ట్రీ నీడ్స్ నియర్లీ ఎవ్రీ కంపెనీ ఇన్ ఇండియా విల్ హ్యావ్ టు అకౌంట్ ఫర్ అన్నాడు. బియాండ్ ఇండస్ట్రియల్ యూనిట్స్ అవే కాదు, నియర్లీ ఎవ్రీ కంపెనీ, ఇండస్ట్రీసే కాదంట, ప్రతి కంపెనీ కూడా ఇన్ ఇండియా విల్ హ్యావ్ టు అకౌంట్ ఫర్ అన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. అకౌంట్ ఫర్ అంటాడు. ఒక మీనింగ్ వచ్చి షేర్, ఒక మీనింగ్ వచ్చి కన్సిడర్, ఇక్కడ మీనింగ్ వచ్చి షేర్ అనమాట. దీంట్లో వీళ్ళకి వాటా ఉందన్నమాట. ఈట్స్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కార్బన్ ఎమిషన్స్. మీకు తెలుసు కార్బన్ ఎమిషన్స్ అంటే నెగిటివ్ సెన్స్. దీస్ విల్ ఎంటైల్ ఫెయిర్లీ కాంప్లెక్స్ అకౌంటింగ్ ప్రాక్టీసెస్ అన్నాడు. దీస్ విల్ ఎంటైల్ ఆన్సర్ క్వశ్చన్ లో పాసేజ్ ఎంటైల్ అన్నాడు. ఎంటైల్ అంటే మీనింగ్ వచ్చి ఇన్వాల్వ్ అని చెప్పొచ్చు. అన్ఫెయిర్లీ అన్నాడా ఫెయిల్ అన్నాడు చూద్దాం. సో ఫెయిర్లీ కాంప్లెక్స్ అకౌంటింగ్ ప్రాక్టీసెస్ అన్నాడు. కాంప్లెక్స్ అంటే కొంచెం డిఫికల్ట్ అని చెప్పొచ్చు. అకౌంటింగ్ ప్రాక్టీసెస్ విచ్ ఆర్ బియాండ్, ఇది మనకు అంత కష్టం అనమాట, అంత ఈజీ కాదు చెప్పడం వీటి గురించి. విచ్ ఆర్ బియాండ్ వాట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అఫీషియల్స్ కెన్ హ్యాండిల్, అంటే అక్కడ అఫీషియల్స్ హ్యాండిల్ చేయడంత కష్టంగా ఉందన్నమాట. ఇవన్నీ చాలా కాంప్లెక్స్ అనమాట, అంటే చాలా చిక్కు పనులు ఉంటాయి, చాలా రకరకాలుగా ఉంటుందంట. ఇప్పుడు వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోతున్నారు. అయినప్పటికీ హవెవర్ ప్రిపేరింగ్ ఫర్ ద ఫ్యూచర్, మనం ఇప్పుడు గురించి కాకపోయినా ఫ్యూచర్ కోసం మనం ఏం చేస్తాం ఇక్కడ ప్రిపేర్ అవుదాము. షుడ్ నాట్ బి అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ కాంప్రమైజింగ్ కోర్ రెస్పాన్సిబిలిటీస్, అలా అని చెప్పి ఓన్లీ ఫ్యూచర్ అని చెప్పి ప్రజెంట్ ఉన్న వాటిని రెస్పాన్సిబిలిటీస్ ని పక్కన పెట్టవద్దు అన్నాడు. ఓకే కరెక్టే, మన ఫ్యూచర్ ముఖ్యమే, అలా అని చెప్పి ప్రజెంట్ కూడా మనం కొంత పట్టించుకోవాలి, అదే వాడు చెప్పాడు. సో హవెవర్ ప్రిపేరింగ్ ఫర్ ద ఫ్యూచర్ షుడ్ నాట్ బి అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ కాంప్రమైజింగ్ కోర్ రెస్పాన్సిబిలిటీస్ అన్నాడు. అక్కడ కోర్ అంటే మీనింగ్ వచ్చి ఇంపార్టెంట్, కోర్ అంటే మీనింగ్ వచ్చి అక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ అడ్జెక్టివ్ గా చెప్పాడు కోర్, నథింగ్ బట్ ఆన్సర్ ఇంపార్టెంట్. మనకు కొన్ని ఉంటాయి, మనం వాటిని ఎప్పటికీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, మనం వాటిని మర్చిపోకూడదంట, మనం వాటిని ఫాలో చేయాలి. ఇట్ ఈస్ యూజువల్లీ అట్ ద డిస్ట్రిక్ట్, ముఖ్యంగా డిస్ట్రిక్ట్స్ లో కానీ బ్లాక్స్ లో కానీ అండ్ పంచాయత్ లెవెల్స్ దట్ మోస్ట్ ఫ్లాగ్రెంట్ ఎన్విరాన్మెంటల్ ట్రావెస్టీస్ అన్నాడు. ట్రావెస్టీ, ట్రావెస్టీ అంటే మీనింగ్ వచ్చి అక్కడ వైలేషన్స్ అనుకుంటున్నాం. కానీ ముఖ్యంగా ఈ పంచాయతీలు ఎక్కడ ఎక్కువగా ఏం చేస్తారనమాట, పొల్యూషన్ ని ట్రావెస్టీ చేస్తున్నారు అంటున్నాడు. విచ్ ఎస్కేప్ నోటీస్, వాటిని ఎవరు పెద్ద గమనించరు అనమాట, కానీ అవి ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తాయి. యూజువల్లీ బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ ట్రైన్డ్ స్టాఫ్, ఆ పంచాయతీల్లో అక్కడెక్కడ సరైన స్టాఫ్ ఉండరు కాబట్టి వాళ్ళకి కూడా తెలియదు కాబట్టి వాళ్ళు అక్కడ తప్పించుకుంటున్నారు. ద న్యూ రిజైమ్ అంటున్నాడు మస్ట్ సీక్ టు ఎంపవర్ దెమ్ టు, అంటే ఇప్పుడు అక్కడ ఉన్న స్టాఫ్ కూడా ఈ న్యూ రిజైమ్ ఏం చేస్తుంది అనమాట, ఎంపవర్ చేస్తుంది. ఎంత రాసాము, ఎంపవర్ అంటే అదర్వైజ్. విచ్ ఎస్కేప్ నోటీస్ యూజువల్ బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ ట్రైన్ స్టాఫ్ ద న్యూ రిజైమ్. మనకి డైలీ వస్తుంది వర్డ్ రిజైమ్, REGIME. ఒక మీనింగ్ వచ్చి రిజైమ్ అంటే సిస్టమ్, ఒక మీనింగ్ వచ్చి రిజైమ్ అంటే కింగ్డమ్. మనం ఇక్కడ రెండు మీనింగ్స్ చెప్పొచ్చు రిజైమ్ కి. ఆ పైన చెప్పాడు చూడండి, ట్రావెస్టీస్ అంటున్నాడు అబౌండ్ అని చెప్పాడు. అబౌండ్ అంటే ఇంక్రీజ్, ABOUND, అబౌండ్ అంటే మీనింగ్ వచ్చి ఇంక్రీజ్. సో ఇప్పుడు ఏం చెప్పాడంటే గవర్నమెంట్ వాళ్ళు సింగిల్ గా హ్యాండిల్ చేయలేకపోతున్నారు కాబట్టి ప్రైవేట్ వాళ్ళు కూడా దీంట్లో ఇక్కడ వాళ్ళు తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేశారు. ఎందుకంటే మన గవర్నమెంట్ దగ్గర సరైన స్టాఫ్ లేరు, మ్యాన్ పవర్ లేరు, ఉన్న వాళ్ళకేమో స్కిల్స్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కాబట్టి వేరే వాళ్ళ సాయం తీసుకున్నారు. సో పొల్యూషన్ అంటే ఓన్లీ ఫ్యాక్టరీస్ కంపెనీసే కాదు, మనుషులు కూడా చేస్తున్నారు. అలాగే చిన్న చిన్న పంచాయతీలు వాటిలో కూడా పొల్యూషన్ అవుతుంది అని చెప్పాడు. మన ఫ్యూచర్ మీద ఫోకస్ పెట్టాలి, అట్ ద సేమ్ టైం ప్రజెంట్ కూడా మనం కొన్ని వాటికి
ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నాడు. ఓకేనా, ఇది చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్? ఇక్కడ ఆబ్జెక్టివ్ అంటే ఎయిమ్. వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ అంటున్నాడు. ఆబ్జెక్టివ్ అంటే గోల్ ఆర్ ఎయిమ్. ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ ఆడిట్ రూల్స్ 2025 యాజ్ డిస్క్రైబ్. ఏం చెప్పాడు? టు ప్రైవేటైజ్, మొత్తం ప్రైవేటైజ్ చేయమన్నాడా? లేదు, ఇక్కడ ప్రైవేట్ ఉండాలి, అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఉండాలి. టు స్ట్రెంథెన్ ఎన్విరాన్మెంటల్ కాంప్లయన్స్ మానిటరింగ్ బై అడ్రసింగ్ మ్యాన్ పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిసిట్ అన్నమాట. ముఖ్యంగా ఇక్కడ దాన్ని మనం స్ట్రెంథెన్ చేయాలి, అక్కడ చాలా వీక్ గా ఉన్నారు కదా, అందుకే ఇక్కడ డెఫిసిట్స్ అన్నాడు. బెస్ట్ ఆప్షన్ అక్కడ బి అవుతుంది. బి ఇస్ ద రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, వాట్ న్యూ ప్రొవిజన్? ఇక్కడ ప్రొవిజన్ అంటే ఒక హక్కుగా తీసుకోవచ్చు. సో హ్యాస్ బిన్ ఇంట్రడ్యూస్డ్ అండర్ ది ఎన్విరాన్మెంట్ ఆడిట్ రూల్స్. ఏది కొత్త, ఇక్కడ కొత్త చట్టంగా తీసుకొచ్చారు అంటున్నాడు. మనలో ప్రైవేట్ ఏజెన్సీస్ కెన్ బి అక్రెడిటెడ్ యాజ్ ఎన్విరాన్మెంటల్ ఆడిటర్స్ సిమిలర్ టు చార్టెడ్ అకౌంట్స్. రైట్ ఆన్సర్. సో ఎలా అయితే చార్టెడ్ అకౌంట్స్ కి లైసెన్స్ వస్తుందో వీళ్ళకి కూడా లైసెన్స్ ఇస్తారనమాట. వీళ్ళకి కూడా సేమ్ ఈక్వల్ గా పనిచేస్తారు. బెస్ట్ ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 3, వాట్ అడిషనల్ పర్పస్ కెన్ ఎన్విరాన్మెంటల్ ఆడిట్ సర్వ్ అకార్డింగ్ టు ద పాసేజ్? ఎక్స్ట్రా పర్పస్ అడుగుతున్నాడు. దే కెన్ బి యూజ్డ్ ఫర్ సెక్యూరింగ్ ఇంటర్నేషనల్ లోన్స్ కాదు. దే కెన్ బి యూజ్డ్ ఫర్ కాంప్లియన్స్ విత్ గ్రీన్ క్రెడిట్ రూల్స్. చెప్పాం కదా, ఎఫారెస్టేషన్ వాటర్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళకి ఏంటి అక్కడ గ్రీన్ క్రెడిట్స్ ఇస్తారని చెప్పాను. బెస్ట్ ఆప్షన్ బి. ఫోర్త్ క్వశ్చన్, వై ఆర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ కరెంట్లీ అనేబుల్ టు కాంప్రహెన్సివ్లీ ఎన్ఫోర్స్ ఎన్విరాన్మెంటల్ కాంప్లియన్స్? ఎందుకంటే అక్కడ వాళ్ళ స్టాఫ్ లేకపోవడం, స్కిల్ లేకపోవడం, ఇవన్నీ చెప్పాం కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్. అదే ఆన్సర్. బికాస్ దే ల్యాక్ లీగల్ అథారిటీయా? కాదు, వాళ్ళందరూ గవర్నమెంట్ అఫీషియల్సే. బికాస్ ఇండస్ట్రీస్ రిఫ్యూజ్ టు కోఆపరేటా? కాదు, బికాస్ ఆఫ్ సిగ్నిఫికెంట్ కాన్స్ట్రైన్స్. కాన్స్ట్రైన్స్ అంటే మీనింగ్ వచ్చి ఆబ్స్టాకిల్స్. ఏంటవి? మ్యాన్ పవర్, రిసోర్సెస్, కెపాసిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ద బెస్ట్ ఆప్షన్ ఈజ్ సి. క్వశ్చన్ నెంబర్ 5, at which level are environmental violations often ignored due to lack of trained staff? చెప్పాం పంచాయతీస్, బ్లాక్స్ అని చెప్పాం. ఇంటర్నేషనల్ కాదు. బెస్ట్ ఆప్షన్ బి, పంచాయత్ అండ్ బ్లాక్ డిస్ట్రిక్ట్ లెవెల్స్. బెస్ట్ ఆప్షన్ బి. సిక్స్త్ క్వశ్చన్, స్క్రూటినైజ్ అన్నాడు అంటే మీనింగ్ వచ్చి ఎగ్జామిన్ అని చెప్పాను. బెస్ట్ ఆప్షన్ బి చెప్పండి, సరిపోతుంది. ఆప్షన్ లో ఏలో ఏం చెప్పాడు? ఇగ్నోర్ అన్నాడు. ఇగ్నోర్ అంటే మీనింగ్ ఏం చెప్పాను మనం? నెగ్లెక్ట్. ఇగ్నోర్ అంటే మీనింగ్ వచ్చి నెగ్లెక్ట్ చేయడమే, సింపుల్. నెక్స్ట్ ఏం చెప్పాడు? సెలబ్రేట్. తెలిసిన వాడు సెలబ్రేట్ చేసుకుంటాం. ఎలిమినేట్ అంటే మీనింగ్ ఏంటి? రిమూవ్ చేయడం. సింప్లిఫై అన్నాడు. సింప్లిఫై వర్డ్ చెప్పమంటే ఏం చెప్పచ్చు? ఈజ్. ఈజ్ అంటే మీనింగ్ వచ్చి సింప్లిఫై. మన ఎక్కువగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటాం, అంటే అక్కడ బిజినెస్ కొంచెం ఈజీగా ఉంటుంది. సో బెస్ట్ ఆప్షన్ బి. కాంప్లియన్స్ ఏం చెప్పుకున్నాం? అగ్రిమెంట్. ఏ సెన్స్ అది? పాజిటివ్ సెన్స్. ఆప్షన్ ఏ ఏం చెప్పాడు? అగ్రిమెంట్. బి ఏమన్నాడు? కన్ఫార్మిటీ. కన్ఫార్మిటీ అన్నా కూడా మీనింగ్ వచ్చి అగ్రిమెంటే. నౌన్ గా చెప్పండి. సో మీనింగ్ వచ్చి అగ్రిమెంట్, కన్ఫార్మిటీ. ఏ సెన్స్ అది? పాజిటివ్ సెన్స్. ఒబిడియన్స్ అంటే ఏ సెన్స్? పాజిటివ్, అంటే వాళ్ళకి అగ్రి అవుతున్నట్టే కదా. వైలేషన్, ఫుల్ఫిల్మెంట్ అన్నాడు. వైలేషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వైలేషన్ అంటే మీన్స్ ఏంటి? మన రూల్స్ ఏం చేస్తాము? బ్రేక్ చేస్తాము. మనకు దీన్ని సింపుల్ గా ట్రెస్ పాస్ అంటాం, ఇంకా కావాలంటే బ్రీచ్ అని చెప్పచ్చు. ఫుల్ఫిల్మెంట్ అంటే జస్టిఫికేషన్, మనం ఫుల్ఫిల్ చేస్తాం. సో బెస్ట్ ఆప్షన్ డి. డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నోట్ చేసుకుని బాగా చదవండి. పేపర్ అనేది మన కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. అక్కడ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్లో జాయిన్ అవుతే మన పేపర్ వస్తుంది. అక్కడ నుంచి పేపర్ చూసి క్వశ్చన్స్ నోట్ చేసుకోండి.